భారతదేశంలో ఈ మన కమ్యూనిస్టుల ధోరణి ఎట్లుంటదంటే, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ముస్లింల కంటే హిందువులే ఎక్కువ. 1947 నుంచి నేటి వరకు 4700 కేసుల్లో ముస్లింలు 20% కూడా లేరు అంటూ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు చెప్పారు. కాబట్టి ఉగ్రవాదానికి మతం ఉండదు. అరే! ఇంత సన్నాసులేందబ్బా! ఉగ్రవాదానికి మతం లేకపోవడం గాదు. మతం కోసం ఉగ్రవాదం ఉంది. ఎందుకు ఇంకా ప్రజల్ని ఎర్రేతవలం చేద్దాం అనుకుంటారు? ఏ ఉగ్రవాదైనా పోనీ హిందువే ఉగ్రవాదం వైపు కన్వర్ట్ అయ్యాడు అనుకుందాం. లేదా ఉగ్రవాద కార్యకలాపం చేశాడనుకో. దేనికోసం చేసినట్టు? ఇస్లామిక్ రాజ్యం కోసం. ఇప్పుడు ఈ యుద్ధాలు చేసేటటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు భారతదేశంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడున్న ప్రజల ప్రాణాలు తీసి మతం మార్చాలనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి అయ్యే కదా నినాదాలు. లేదా ఈ దేశాన్ని ఆక్రమించి పాకిస్తాన్‌ని పెంచాలనుకుంటారు. అంటే ఇయన్నీ కుట్రే గదా! దాంట్లో మతం లేదు. మత రాజ్యం కావాలనే గదా! ఏ మత ఉగ్రవాద ఉన్మాద సంస్థ అయినా కమ్యూనిస్టుల్ని నమ్ముతదా? కమ్యూనిస్టులను అంగీకరిస్తా? మరి ఎందుకు ఆ మత ఉగ్రవాద ఉన్మాద సంస్థలను ఎత్తినేసుకుంటారు? కనీసం మీరు గల్ఫ్ దేశాల్లో ఒక్క దేశంలోనన్నా ఉన్నారా? కనీసం మిమ్మల్ని రానిస్తారు, మీ జెండా పెట్టనిస్తారక్కడ? ఎందుకు వాళ్ళ కోసం కక్కుర్తిపడి హిందువుల్ని వెధవలని చేయాలనుకుంటూ మీరు వెధవలవ్వడం?